హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నీడ్ కోడర్. నా పేరు రిషి కుమార్. సో ఈ వీడియోలో ఏంటి అంటే నా నెక్స్ట్ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో అసలు నేను నెక్స్ట్ ఎందుకు జాయిన్ అయ్యాను, నెక్స్ట్ ఎప్పుడు జాయిన్ అయ్యాను, కోర్స్ ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశాను, ఐడిపి పాస్ అయినా లేదా, ఐఎస్సి సర్టిఫికేట్ వచ్చిందా లేదా, అండ్ నెక్స్ట్ వేలో జాబ్ ఏమైనా వచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను యాక్చువల్గా 2022 పాస్ట్ అవుట్ బ్యాచ్. సో అందులో నేను ఏప్రిల్లో విప్రో ఒకటి, క్యాప్జెమిని ఒకటి ఆఫర్స్ వచ్చాయి. నాకు మేలో కాలేజ్ అయిపోయింది. సో మే తర్వాత నుంచి జాయినింగ్ వస్తుంది కదా అని చెప్పి ఒక 6 మంత్స్ వెయిట్ చేశాను, డిసెంబర్ 1 వరకు. సో ఇంకా రావట్లేదని చూసి నెక్స్ట్ చూస్ చేసుకున్నాను. డిసెంబర్ 1 జాయిన్ అయ్యాను నెక్స్ట్ వేవ్. సో డిసెంబర్ 1 నుండి సో ఇందులో గ్రోత్ సైకిల్స్ ద్వారా ఉంటాయి కాబట్టి గ్రోత్ సైకిల్ 1 అనేది డిసెంబర్ 1 స్టార్ట్ అయింది నాకు. సో అది డిసెంబర్ 1 నుండి జాన్ 30కి అయింది. సో అందులో నేను హెచ్టిఎంఎల్ ఒకటి, సిఎస్ఎస్ ఒకటి, పైథాన్ ఒకటి నేర్చుకున్నా. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చాలా ఈజీగా ఉంది. అంటే ఎవరైనా సరే, అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే అది మొత్తం నాకు జాన్ 30కి అయింది, అంటే ఇంచుమించు ఒక 52 డేస్ పట్టింది. అప్పటికైతే గ్రోత్ సైకిల్ 1 కంప్లీట్ అయిపోయింది. సో నేను జాయిన్ అయినప్పుడు నన్ను జాయిన్ చేసిన అతను ఏం చెప్పారంటే ఒక 2-3 మంత్స్లో జాబ్ అయితే వచ్చేస్తుందని చెప్పారు. సో నేను కూడా అలానే అనుకున్నాను, ఎందుకంటే నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు చాలామందికి జాయినింగ్స్ అంటే మనకి ఐబీ కామన్ నోటిఫికేషన్ వస్తూ ఉండేది. ఈ రోజు ఒకరు సెలెక్ట్ అయ్యారు, ఈ రోజు ఒక 5 సెలెక్ట్ అయ్యారు అని చెప్పి స్టార్టింగ్లో బాగానే నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు అంత రావట్లేదు ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే. సో నేను ఒక 2-3 మంత్స్లో వచ్చేస్తుంది కదా అని అనుకున్నా. సో గ్రోత్ సైకిల్ అయిపోయింది. సో ఫస్ట్ గ్రోత్ సైకిల్ ఎప్పుడైతే అయిపోతుందో అది అయిన తర్వాత జాబ్ వస్తుంది అని అనుకున్నాను, కానీ అప్పుడు ఇంకా రాలేదు. సో గ్రోత్ సైకిల్ 2 అనేది జాన్ 31 నుంచి స్టార్ట్ అయింది. అది ఒక 63 డేస్ జరిగింది. సో ఏప్రిల్ 26కి గ్రోత్ సైకిల్ 2 అనేది అయిపోయింది. సో అందులో ఏంటంటే పైథాన్, జావా స్క్రిప్ట్, ఎస్క్యూఎల్, జావా స్క్రిప్ట్ ఎసెన్షియల్స్ ఒకటి, ఫ్లెక్స్ బాక్స్ ఒకటి చెప్పారు. సో గ్రోత్ సైకిల్ వల్ల హెచ్టిఎంఎల్ చేసి చాలా ఈజీగా ఉంది. అది ఎవరైనా సరే ఈజీగా నేర్చేసుకోవచ్చు. కాకపోతే దాంతోపాటు పైథాన్ అనేది ఒకటి చెప్పారు. సో నేను పైథాన్ ఇంతకుముందు ఆల్రెడీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను చూసి నేర్చుకున్నాను కొంచెం. సో అందువల్ల నాకు కొంచెం పైథాన్ కొంచెం ఈజీగా నేర్చేసుకున్నాను గ్రోత్ సైకిల్ 1లో. సో గ్రోత్ సైకిల్ 2లో ఏంటంటే దాని కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయ్యి కంటిన్యూషన్ ఉంటుంది. సో దాని తర్వాత అప్పటి వరకు బాగానే ఉంది, అన్నీ ఈజీగానే ఉన్నాయి అనుకున్న టైంకి కరెక్ట్గా ఒక పీడ ఒకటి పడ్డది అనమాట. అదేంటంటే జావా స్క్రిప్ట్. సో అది కొంచెం చాలా కష్టంగా అనిపించింది. అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి జావా స్క్రిప్ట్ నాకు కొంచెం చాలా టఫ్గానే అనిపించింది చెప్పాలంటే. సో నాకు నెక్స్ట్ వేవ్ మొత్తం 6 మంత్స్ అయితే నాకు 7 మంత్స్ పట్టింది. అందులో ఒక 15 డేస్ ఎక్స్ట్రా వచ్చేసి జావా స్క్రిప్ట్నే పెట్టింది. సో ఏదో ఒక జావా స్క్రిప్ట్ ఒక 15 డేస్ ఎక్స్ట్రా తీసుకున్నా కంప్లీట్ చేసేసా. దాని తర్వాత సో కొంచెం రిలీఫ్గా అనిపించింది ఎక్కడంటే జావా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత గ్రోత్ సైకిల్ 2లోనే ఎస్క్యూఎల్ స్టార్ట్ అయింది. సో అదొక 10 డేస్ ఉండడం వల్ల 10 డేస్ 1 వీక్ ఉంది. సో దానివల్ల కొంచెం రిలీఫ్గా అనిపించింది. అంతే, అంత లాజికల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎస్క్యూఎల్లో. సో అది బాగానే ఉంది. తర్వాత ఫ్లెక్స్ బాక్స్ అవన్నీ గ్రోత్ సైకిల్ 2 ఎక్కువ టైం పట్టింది. అంటే 1, 2, 3 ఉంటాయి కదా, సో అందులో 2 అనేది ఎక్కువ పట్టింది. అంటే 63 డేస్ అదే ఎక్కువ ఉంది. సో గ్రోత్ సైకిల్ 2లో ఒక రకంగా టైం పట్టడానికి కారణం ఏంటంటే మనకు అదే టైంలో పైథాన్ ఐడిపి 1 అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఆ పైథాన్ ఐడిపి 1 ఫస్ట్ అటెంప్ట్లో నేను పాస్ అవ్వలేదు, సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యా. సో ఫస్ట్ అటెంప్ట్లో ఏం చేశానంటే నేను రాస్తున్నప్పుడు కొన్ని కీవర్డ్స్ అనేవి యూస్ చేశాను. అంటే Ctrl+F అని ఏదో క్లిక్ చేసేసరికి అది మొత్తం బయటకు వచ్చేసింది. సో దానివల్ల బయటకు వచ్చింది, ఎగ్జామ్ నేను రాయలేకపోయాను. సో సెకండ్ అటెంప్ట్ వచ్చేసరికి మార్చ్ 20th ఇచ్చాను. సో అది చెప్పాను కదా గ్రోత్ సైకిల్ 2లోనే ఉన్నదని. సో గ్రోత్ సైకిల్ 2లో ఉన్నప్పుడు పైథాన్ ఐడిపి 1 రాశాను. సో అది నాకు ఎంత వచ్చిందంటే మార్క్స్ 80 వచ్చాయి అనమాట. 100 కంటే 75 పాస్ కదా, మనకి మినిమం 75 ఉండాలి. సో 80 మార్క్స్ వచ్చినాయి, అంటే జస్ట్ పాస్ అనమాట. సో అది అయిపోయింది, బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ గ్రోత్ సైకిల్ 3లోకి ఎంటర్ అయ్యాం. సో అసలైందంత ఇక్కడ ఉంటుంది అనమాట మనకు కావాల్సినంత. అది ఏప్రిల్ 27న, మనకి 26th గ్రోత్ సైకిల్ 2 అనేది అయిపోయింది. సో ఏప్రిల్ 27th 2023న ఇవంతా 2023 ఇది నేను చెప్పేది ఇప్పుడంతా. సో ఏప్రిల్ 27, 2023 నుంచి జూన్ 14 వరకు నాకు 45 డేస్ పట్టింది గ్రోత్ సైకిల్ 3. సో ఇక్కడ కూడా నాకు ఎక్స్ట్రా టైం పట్టింది, ఎందుకంటే నాకు రియాక్ట్ దగ్గర పట్టింది. సో గ్రోత్ సైకిల్ 3లో ఏంటంటే నోట్ జేఎస్, రియాక్ట్ జేఎస్ ఒకటి ఉంది. సో నోట్ జేఎస్ పర్లేదు కొంచెం, అంటే డిఫరెంట్గా ఉన్నా సరే బాగానే అయ్యింది, కంప్లీట్ అయింది. కానీ రియాక్ట్ జేఎస్ వచ్చేసరికి కొంచెం టఫ్గా అనిపించింది. సో జావా స్క్రిప్ట్లో ఒక 15 డేస్ ఎక్స్ట్రా పట్టింది. సేమ్ రియాక్ట్ జేఎస్లో కూడా ఒక 15 డేస్ ఎక్స్ట్రా పట్టింది. సో ఈ రెండు కలిపి ఒక 1 మంత్ ఎక్స్ట్రా పట్టింది. యాక్చువల్గా కోర్స్ 6 మంత్సే, కానీ నాకు 1 మంత్ ఎక్స్ట్రా పట్టింది, 7th మంత్.
సో అది జూన్ 17th అని ఇక్కడ రాశారు, కానీ నాకు ఎప్పుడు కంప్లీట్ అయిందంటే జూలై ఫస్ట్ వీక్ కంప్లీట్ అయింది. సో ఈ కోర్స్ అంతా డిసెంబర్ 1st స్టార్ట్ అయితే నాకు జూలై ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది. జూలై అంటే మొత్తం అప్పుడు 45 days అయింది. సో ఇదే టైంలో గ్రోత్ సైకిల్ 3 ఉన్నప్పుడు నేను IDP 2 అనేది కూడా అటెంప్ట్ చేశాను. సో IDP 2 ఎప్పటి నుంచి అటెంప్ట్ చేస్తున్నా అంటే దగ్గర దగ్గర ఒక ఫోర్ అటెంప్ట్స్ వరకు అటెంప్ట్ చేశాను, కానీ ఫెయిల్ అయిపోయా. ఫిఫ్త్ అటెంప్ట్ వచ్చేసరికి కొంచెం క్వశ్చన్ ఈజీగా వచ్చిందనమాట. సో దానివల్ల ఫిఫ్త్ అటెంప్ట్ వచ్చేసరికి 100కి 100 వచ్చేసాయి. అది 19th జూన్ రాసా, 2023. సో ఇక్కడ ఏంటంటే ఇంకా అప్పటికి ఏంటప్పుడు జూన్ జూన్ కదా, జూలై ఆ టైం కల్లా జూలై ఫస్ట్ వీక్ కల్లా అయిపోయింది మొత్తం కోర్స్ అంతా. తర్వాత ఇంకా నాకు చాలా కంపెనీస్కి అప్లై చేసిన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వట్లేదని తెలిసిన తర్వాత నాకు ఏం తెలిసిందంటే మాక్ ఇంటర్వ్యూ ఇవ్వలేదని. సో అందుకోసం నేనేం చేశానంటే జూలై ఫస్ట్ వీక్ నుంచి జూలై ఎండింగ్ వరకు అంటే ఆగస్ట్ ఫస్ట్ వరకు నేను మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యాను. సో అసలు అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అదే టైంలో మనం IDPs ఎగ్జామ్ రాయడం, కంపెనీ అసెస్మెంట్ రాయడం ఇవన్నీ రాసేసరికి నాకు కుదరలేదు. అంతే 1 month టైం పట్టేసింది అక్కడ. అసలు యాక్చువల్గా కోర్స్ 6 months అయితే 1 month ఎక్స్ట్రా పట్టింది కదా జావా స్క్రిప్ట్కి, రియాక్ట్కి. అలా కాకుండా ఇంకొక 1 month ఎక్స్ట్రా పట్టింది మాక్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సో కరెక్ట్గా మాక్ ఇంటర్వ్యూ ఇద్దాం అనుకునే టైం కల్లా నాకు ఆగస్ట్ 1st సిస్కో ఇంటర్వ్యూ ఒకటి జరిగింది. సో ఈ సిస్కో అనేది అప్లై చేశాను నేను. సో దాని ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశాను మీకు. లింక్ అనేది నేను వీడియో లాస్ట్లో ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి. సో అలా ఆగస్ట్ 1st ఇంటర్వ్యూ అయింది. సో ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. సో కొంచెం ఇవ్వగలవు అని చెప్పి. సో ఇంకెక్కడి వరకు ప్రిపేర్ అవుతామో అక్కడ వరకు ఇంకా ఆపేసి అప్పుడు మాక్ ఇంటర్వ్యూ ఇచ్చా. సో మాక్ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో కానీ ఇంకా లాస్ట్లో కానీ ఇస్తాను, మీరు చూడండి ఆ వీడియోని. సో ఆ సిస్కో అయితే ఇంటర్వ్యూ బాగానే జరిగిపోయింది. సో నాకు మెయిన్ గ్యాప్ ఎక్కడొచ్చిందంటే ఈ ఎగ్జామ్స్ అసెస్మెంట్స్ రాయడం వల్ల, ఈ కంపెనీస్కి అప్లై చేయడం రోజు. సో నెక్స్ట్ వేలో ఉన్న అసెస్మెంట్స్ ఇవన్నీ రాసేసరికి చాలా టైం పట్టేసింది. మెయిన్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్లో రియాక్ట్ చేస్లో టైం ఎక్కువ పట్టింది. మళ్ళీ మాక్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి, IDP రాయడానికి చాలా టైం పట్టేసింది. సో రియాక్ట్ అయితే ఈ రియాక్ట్ ఒక్కదాని కోసం నేర్చుకోవడం కోసం కవర్స్ అంతా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. సో ఇది నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి. ఇంకా IDP ఎలా పాస్ అయ్యాను అనేది మీకు ఏమైనా వీడియో కావాలంటే కనుక నాకు కామెంట్స్లో IDP అని ఎంటర్ చేస్తే నేను ఒక వీడియో అనేది చేస్తాను. ఇంకోటి మాక్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి వీడియో కూడా పెడతాను. ఇంకొకటి మనకి నెక్స్ట్ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఎప్పుడు తీసుకురాలేదు, ఇది ఒక ఆఫ్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారంట. అసలు అదేంటి ఏంటి ఎప్పుడు కండక్ట్ చేస్తారని డీటెయిల్స్ కోసం అయితే ఆల్రెడీ ఇంకొక వీడియో చేశాను నేను దాని గురించి. సో మీరు అది నేను లాస్ట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఇంకొకటి ఆ సిస్కో నాకు ఎలా అయిందంటే నేను డైలీ రెగ్యులర్గా కంపెనీస్కి అప్లై చేస్తూనే ఉంటాను, కానీ నాకు ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యేది కాదు. సో దానికోసం నేను అసలు ఎందుకు అవ్వట్లేదు ఏంటని స్టడీ చేసిన తర్వాత నాకు ఒకటి తెలిసింది. సో అది యూజ్ చేసి అప్లై చేసిన తర్వాత నాకు సిస్కోకి షార్ట్ లిస్ట్ అయింది, ఎగ్జామ్ రాశాను, ఇంటర్వ్యూ ఇచ్చాను, సెలెక్టెడ్ అని కూడా వచ్చింది. సో జాయినింగ్ అనేది నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఇస్తారంట. సో చూడాలి. సో అది ఎలా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది ఏంటి అనేది నేను అసలు అంటే ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏంటి అనేది నేను ఒక వీడియో కూడా చేశాను, అది కూడా ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇంకొకటి కాలేజ్లో ఉన్నప్పుడు విప్రో ఒకటి, క్యాప్జెమినీ ఒకటి వచ్చాయి. సో అవి ఇంకా జాయినింగ్ అయితే ఇవ్వలేదు, కానీ రీసెంట్గా క్యాప్జెమినీ ఒకటి 26th సెప్టెంబర్ 2023న 16 months తర్వాత వచ్చింది. అంటే ఏప్రిల్ 2022లో ఆఫర్ లెటర్ వస్తే ఇప్పుడు అంటే ఒక 3 days బ్యాక్ నాకు జాయినింగ్ వచ్చింది. ఎప్పుడు 26th సెప్టెంబర్ 2023న చెన్నైలో జాయినింగ్ అంట, అది ఒకటి వచ్చింది. సో ఇప్పుడు చూడాలి ఇంకా నెక్స్ట్ వేలో అప్లై చేసుకోవడమా లేదంటే దేనికైనా జాయిన్ అవ్వడం అనేది చూడాలి. సో ఇంకా ఎవరైనా నెక్స్ట్ వేలో ఏమైనా జాయిన్ అవుదాం ఏంటి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. సో దాని ద్వారా జాయిన్ అయితే నేను కొంచెం మీకు మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే నేను దానికి ఆన్సర్ చేయగలుగుతాను. సో ఇంతే గైస్, ఇక్కడతో వీడియో అయిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ నెక్స్ట్ CCBPన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, కొంచెం వాళ్ళకి యూజ్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.